శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. తను చేసేటువంటి ఒక వృత్తి కాకుండా కొత్త వ్యాపారాలకై ప్రయత్నం చేయడము, ఆ పనులు కొద్దిగా శ్రమతో కూడి సిద్ధించడము, చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ లాభసాటిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మంచి ఆనందాన్ని ఇస్తుంది. చేపట్టేటువంటి ఒక పనుల గురించి ఇతరుల యొక్క సహాయం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. మీకు మంచి మిత్రులు దొరికి మీ కార్యక్రమాలకు తోడుగా ఉండి కార్యక్రమాలు నెరవేర్చడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ధనుస్సు రాశి వారికి. కానీ కొన్ని కారణాల వల్ల దుష్టులతో సహవాసం చేయడం అనేటువంటి జరుగుతుంది. అది చాలా ఇతరులతోటి కొత్త వారితో పరిచయం ఏర్పడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వారితో పరిచయం చేయాలా వద్దా అనేటువంటి ఆలోచన చేసి పరిచయాలు చేసుకోండి. అంతేగాని అనవసరమైనటువంటి ఒక పరిచయాలు చేసుకొని మాటలు పోడగొట్టుకోకండి, దురలవాట్లకు లోను కాకండి. కొన్ని పనులు సరిగ్గానే నెరవేరుతాయి, కానీ కొన్ని పనులకు మాత్రం చాలా కష్టపడవలసి వస్తుంది. డబ్బు నష్టపోవలసిన అవసరం కూడా వస్తుంది. ఇక తలకు సంబంధించినటువంటి ఒక వ్యాధి రావడం జరుగుతుంది ధనుస్సు రాశి వారికి. ఉదర సంబంధమైన వ్యాధి కూడా రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఉదర సంబంధమైన వ్యాధి రావడము, సర్జరీ కావడము, లేదా దెబ్బలు తాకడము. వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఉదర సంబంధమైన సర్జరీలు కావడానికి, శిరో సంబంధమైన వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్త, ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యంగా ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, ఎవరితో మాట్లాడినా ఇబ్బందికరంగానే ఉంటుంది, కోపతాపాలు పెరిగిపోతూ ఉంటాయి, అందరి మీద అనుమానాస్పదంగా ఉంటుంది. కానీ మిత్రుల బంధువుల యొక్క సహకారం కూడా లభించకుండా ఉండడం వల్ల ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. ఎప్పుడుగా విసుగ్గా ఉండడము, కోపంగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంది ధనుస్సు రాశి వారికి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ప్రయత్నించిన ఒక కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. పెద్దవారితో, ముఖ్యమైనటువంటి ఒక వారితో పరిచయాలు ఏర్పడము, వృత్తిలో వ్యాపారంలో లాభసాటిగా ఉండడము, ఉద్యోగస్తులకు అధికారుల చేత మన్ననలు పొందడము, ఇంక్రిమెంట్ రావడము, అవార్డులు రివార్డులు రావడం కూడా వస్తుంది. పదోన్నతి కూడా పొందడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే బంధుమిత్రుల యొక్క కలయిక బాగా ఉంటుంది. కొత్త బంధుత్వం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. యత్నకార్య సిద్ధి జరగడానికి మంచి సమయం ఉంది. కొత్త పనులు చేపట్టడం కూడా చేస్తుంటారు. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి విజయం జరుగుతూ ఉంది. కొన్ని చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ అడుగు ముందుకు పడుతూ ఉంది. ఇంతకుముందు కొన్ని పెండింగ్ కార్యక్రమాలు, అంటే పెండింగ్ ఏవైతే ఉన్నాయో, కోర్టు వ్యవహారాలు కానీ పోలీసు వ్యవహారాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో నెరవేరడానికి ఈ ధనుస్సు రాశి వారికి మంచిగా ఉంది. ఇక నాలుగవ వారం చూసుకుంటే అనుకోని ఇబ్బందులు కొన్ని రావచ్చు. కొంత డబ్బు కూడా నష్టపోవడానికి ఆస్కారం ఉంది. వాహనముల వలన ప్రమాదం ఉంది ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశి వారికి. కాబట్టి వాహనాలు జాగ్రత్తగా ఉండాలి. చోదకులు అంటే డ్రైవింగ్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన విషయంలో ఉదర సంబంధమైన వ్యాధులు రావడానికి, సర్జరీ కావడానికి కూడా ఈ నెలలో ఉన్నది. కాబట్టి ఈ నాలుగవ వారంలో ముఖ్యంగా ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి ఉదర సంబంధమైన వ్యాధి చేత బాధపడము లేదా సర్జరీ కావడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి ధనుసు రాశి వారు. ఈ రాశి వారు ఈ నెలలో
శని స్తోత్రము, శివ స్తోత్రము ప్రతిరోజు కూడా పారాయణం చేసినట్టయితే కొన్ని ఆపదల నుంచి గట్టెక్కి సంతోషంగా ఉండొచ్చు. ఇది శుభం.